on the dais and off the dais, respected chairman sir, secretary sir, director sir, principal sir, HODs of various departments and fellow faculty members, a very good afternoon and wishes and blessings to all the students. First of all, on the behalf of all the first year students, second year students ki thanks for making this event inta grand ga arrange చేసినందుకు. అండ్ అగైన్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఆఫ్టర్ 2 years 2 months తర్వాత మీరు 4th ఇయర్లో వెళ్ళిపోయేటప్పుడు సేమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీకు ఇదే రేంజ్లో దీనికంటే బెటర్గా ఫేర్వెల్ కూడా ఇస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను. అండ్ బేసిక్గా మీరు యాజ్ ఎ స్టూడెంట్స్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నాట్ ఓన్లీ నాలెడ్జ్ కూడా కాదు, మీకు నాలెడ్జ్తో పాటు యూ రిక్వైర్డ్ డిసిప్లైన్, కమిట్మెంట్ ఉంటే మీరు ఏ పొజిషన్లో, మీరు ఎక్కడ ఏ సిచ్యువేషన్, ఏ జాబ్ తీసుకున్నా కూడా మంచి పొజిషన్లో ఉంటారు. మీకు స్కూల్ డేస్లో చదువుతున్నప్పుడు చెప్తుంటారు 7th అయిపోయిందంటే మీ లైఫ్ అంతా కూడా మంచిగా ఉంటుంది, సక్సెస్ అవుతారని. అవ్వదు. 10th అయిన తర్వాత కూడా చెప్పుంటారు 10th పాస్ అయితే చాలు మీ లైఫ్ సెటిల్ అవుతారని. ఎప్పటికీ అవ్వదు. అది కూడా ఇంటర్మీడియట్ అదే చెప్పుంటారు, ఈవెన్ బీటెక్లో కూడా అదే చెప్తున్నారు. అగైన్ నేను చెప్తున్నాను, మనం భూమి మీద ఉన్నంత కాలం మనం చేసే పనిని ఇష్టంగా చేస్తేనే మీరు లైఫ్లో సక్సీడ్ అవుతారు. అదర్వైజ్ లైఫ్లో ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తుంటారు. మీరు జాబ్ నుంచి మీరు ఏదన్నా ఒక అమౌంట్ ఆఫ్ మీరు శాలరీ కానీ ఏదైనా తీసుకుంటున్నారు అంటే మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ వర్క్ని ప్రాపర్గా చేస్తే మీరు చేసే జాబ్లో కూడా మీరు ఎప్పుడు కూడా పీక్స్లో ఉంటారు, హై లెవెల్లో ఉంటారు. సో దాన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని కొంచెం చేస్తే మీరు లైఫ్ని ఎప్పటికి కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అది కూడా. అండ్ బేసిక్ ఇంకొక పాయింట్ ఏంటంటే, స్టూడెంట్స్ ప్రజెంట్ ఇందాక అందరూ కూడా చెప్పినట్టు మీకు మొబైల్స్ని మంచి డైరెక్షన్లో యూస్ చేసుకుంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ లైక్ గెయినింగ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. లేదు అంటే అగైన్ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తారు. సో బేసిక్ మీరు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏ మిస్టేక్ చేసినా కూడా మీకు పేరెంట్స్ని ఒకసారి గుర్తెచ్చుకోండి. ప్రతిదీ మీకు కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసింది వాళ్ళే కాబట్టి ఏదైనా ఒకసారి చేయాలనుకున్నప్పుడు ఏదైనా దాన్ని ఒకసారి థింక్ చేయండి, వెదర్ అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అని ఆలోచించి చేస్తే మీరు దాన్ని చేయకుండా డ్రాప్ అవ్వచ్చు. సో విత్ దిస్ ఐఎమ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.